పార్టీలో చేరినాడో ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమైపోయింది. అక్కడ స్వార్థ రాజకీయాలు, నాకే పదవి ఎప్పుడు పార్టీ కార్యకర్తల గురించి పట్టించుకునే వ్యక్తి అతను. ఎప్పుడూ హైదరాబాదు పులివెందుల తిరిగే వ్యక్తి అతను. దాని తర్వాత జరిగిన పరిణామాలు, పోలీసులు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయడంలో పూర్తి స్థాయిలో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈరోజు పెద్ద దస్తగిరి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, పార్టీలకు అతీతంగా అందరితో కలిసి ఉంటాడని వాళ్ళ భార్య కూడా చెప్పడం జరిగింది. కానీ దాని తర్వాత జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే కమలాపురం మాజీ ఎమ్మెల్యే స్టేట్మెంట్ కానీ, లేకపోతే ఈరోజు అంజాద్ బాషా స్టేట్మెంట్ కానీ, సతీష్ రెడ్డి గారి స్టేట్మెంట్ కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకునేట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. రవీంద్రారెడ్డి గారు పెద్దలు రాజశేఖర రెడ్డి బామర్ది ఒక సైడు, జగన్ రెడ్డి మేనమామ. ఈ రెండు క్వాలిఫికేషన్లు తప్ప నువ్వు రాజకీయాలలో ఏ విధంగా ఎంత డబ్బులు సంపాదించినావు, ఏ విధంగా సంపాదించినావు. ఈరోజు దస్తగిరి ఇంట్లో కూడా బినామీ పేర్లతో మీ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఆస్తులు ఉన్నాయంటే, ఇంకా ముందుకు పోయి అతను మేయర్ క్యాండిడేట్ అని కూడా నువ్వు చెప్పడం జరిగింది. క్యాండిడేట్లు అంటానే గతంలో కూడా 2019 మార్చిలో కూడా వివేకానంద రెడ్డి కూడా క్యాండిడేట్ కాబట్టే మీరు ఈ లోకంలో లేకోకుండా చేసినారు. అదేవిధంగా ఈరోజు క్యాండిడేట్ ప్లస్ బినామీ ఆస్తులన్నీ మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద ఉన్నాయి. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ చర్య చేస్తే ప్రభుత్వం మీద బురద జల్లచ్చు అనే కారణంతో ఈరోజు నిత్యానంద్ రెడ్డిని కుట్రదారుడిగా పెట్టడం, నాకు తెలిసి ఇంకా పెద్ద తలకాయలు నీలాంటి వాళ్ళు కూడా దీంతో ఉన్నారని కూడా భావించాల్సి వస్తుంది. అందుకే పోలీసులకు ప్రభుత్వం తరపున మేము కూడా క్లియర్గా చెప్పినాం, ఎంతటి వాళ్ళు ఉన్నా కూడా దీంతో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని. కాబట్టి ఈరోజు సతీష్ రెడ్డి గారు మాట్లాడుతూ 2009లో చంద్రబాబు నాయుడు గారు ఏదో అసెంబ్లీలో కామెంట్ చేసినారని చెప్పి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అభాండం వేసే పరిస్థితి. 2009లో చనిపోతే మీరు తర్వాత ఎమ్మెల్సీ అయినారు, మండలి వైస్ చైర్మన్గా ఉన్నారు, పులివెందులకు సైతం నీళ్లు తీసుకొని వస్తే గడ్డం పెంచి చంద్రబాబు నాయుడు గారి మీద కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసినారు. 10 ఏళ్ళు మీకు గుర్తుకు రాలేదా? ఈరోజు పార్టీలు మారుతానే బుద్ధి జ్ఞానం లేకోకుండా మాట్లాడుతున్నారు. వయసులో పెద్దోళ్ళు, చదువుకున్నారు, విజ్ఞానవంతులు. మీ రోజు పార్టీ మారుతానే ఈరోజు వైసీపీ మంచిదైందా మీకు? ఈరోజు ఇదే గొంతు కానీ, ఇదే ప్రశ్నించడం కానీ తెలుగుదేశం పార్టీలో ఉండింటే తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలను బాగుపడేవాళ్ళు. సతీష్ రెడ్డి గారు, ఈరోజు ఎవరైతే నిన్ను జీవితాంతం ఇబ్బంది పెట్టినారో, ఎవరైతే నీ లైఫ్కు థ్రెట్టో వాళ్ళ పంచన చేరి ఈరోజు రివర్సు ఈరోజు పెంచి పోషించిన పార్టీని నువ్వు ఈరోజు విమర్శిస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. అందరు నవ్విపోతున్నారు. కాబట్టి ఆ రోజు రవీంద్రారెడ్డి గారు 19లో కూడా ఇదే విధంగా నారాసుర రక్త చరిత్ర అని చిన్నాయన ఆదినారాయణ రెడ్డి గారి మీద, బీటెక్ రవి గారి మీద, ఇప్పుడున్న మీ పార్టీలో ఉన్న సతీష్ రెడ్డి గారి మీద మొట్టమొదటిగా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది ఇదే రవీంద్రారెడ్డి గారు. ఈరోజు కూడా అదేవిధంగా ఎవరైతే పెద్ద దస్తగిరి ఉన్నారో ఆ దస్తగిరి చనిపోయిన తర్వాత పోలీసులు పని చేసుకుంటూ ఎవరున్నారు దీని వెనకాల, రియల్ ఎస్టేటా, గంజాయి బ్యాచా అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటే ఈరోజు కుప్పలు తెప్పలుగా మీ పేర్ల మీద బినామీ ఆస్తులు
ఉన్నాయి. ఈరోజు కలమల్ల రమణమ్మ కూడా స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. భార్య నిజంగానే బాధాకరం, వాళ్ళు చనిపోయినారు. ఆ రోజు డాక్టర్ సునీతారెడ్డి గారి మీద కూడా ఇదే విధంగా స్టేట్మెంట్లు ఇప్పించినారు. చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది, ఇంకా తెలుగుదేశం పెద్దల హస్తం ఉందని చెప్పి ఈరోజు మీరు స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల రమణమ్మతో కూడా స్టేట్మెంట్ ఇప్పించడం జరుగుతూ ఉంది మీ పార్టీ కార్యాలయంలో. ఆమె ఎక్కడ నుంచి స్టేట్మెంట్ ఇచ్చినా కూడా క్లియర్గా చెప్తుంది, మా భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారి, పార్టీలకు అతీతంగా అందరి దగ్గర వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాడు అని. కానీ బినామీ ఆస్తులు ఈరోజు వాళ్ళ ఇంట్లో మీ కుటుంబ సభ్యులటే తేలినాయి. ఈరోజు అంజాద్ బాషా గారు మాట్లాడుతున్నారు మా నాయకుడు షరీఫ్ గారి మీద. ఆ రోజు మండలిలో బొత్స సత్యనారాయణ గారు ఏ విధంగా కించపరిచినారో మీకు తెలీదా? షరీఫ్ గారిని కులాన్ని పెట్టి దూషించినారు. కడప జిల్లాలో సురేష్ బాబు గారు కానీ లేకపోతే అంజాద్ బాషా ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా రవీంద్రారెడ్డి చేతిలో కీలుబొమ్మలే. ఈరోజు మీరు వాళ్ళకు పదవులు ఇచ్చి కానీ పవర్ సెంటర్ మాత్రం మీ దగ్గర పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు. ఈరోజు ఈ క్వాలిఫికేషన్లోనే కేవలం పెద్దలు రాజశేఖర రెడ్డి గారు బామర్దనో జగన్ రెడ్డి మేనమావనో మీరు చెల్లమని అవుతున్నారు తప్ప లేకపోతే ఈ సొసైటీలో మీరు చెల్లరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం అతనితో సంబంధాలు ఉన్నాయి, వాస్తవమే ఉండిండొచ్చేమో కొనుగోలు అమ్మకాలు. కానీ చంపాల క్యాండిడేట్ అని అంటున్నాడు రవీంద్రారెడ్డి. క్యాండిడేట్ అంటే రేపు ఎవరినో వాళ్ళు కొడుకునే ఉన్నప్పుడు అడ్డొచ్చాడేమో ఏమన్నా ఈ పని చేసినారో ఏమో. క్యాండిడేట్గా ఇప్పుడు తొలగించాల్సిన అవసరమో ఇంకోటి క్యాండిడేట్ అని మేము అనలేదు. వైఎస్ఆర్సీపీ సింపథైజరు అలంకాన్పల్లిలో ఆయన వైఎస్ఆర్సీపీ ఏజెంటు కార్యకర్త అని తొలగించాల్సిన అవసరం ఏముంది? బినామీ ఆస్తులు ఎవరి పేరు మీద ఉన్నాయి? రమణమ్మ తెలీదు అంటే ఇప్పుడు సునీతమ్మ కూడా నాకు మా వాళ్ళకి సంబంధం లేదని చెప్పింది. లాస్ట్కు తేలింది కదా సిబిఐలో ఎవరెవరు ఉన్నారు, ఎవరి పేర్లు ఉన్నాయి, A1 నుంచి A8 వరకు ఎవరెవరు ఉన్నారు అన్ని విషయాలు. ఇప్పుడు రమణమ్మను ఈరోజు బుల్డోజ్ చేసో లేకపోతే ప్రెజర్ చేసో చెప్పిండొచ్చు, కానీ పూర్తిగా పోలీసులు ఎవరు ప్రమేయం లేకోకుండా ఎంత టోళ్ళను ఉన్నా కూడా దీంతో మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారు మా కార్యకర్తలు అతిగా బిహేవ్ చేసినా లేకపోతే ఇట్లాంటి క్రిమినల్ చర్యలు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని మా నాయకుడు చెప్తున్నారు. అటువంటిది ఇప్పుడు ఈ పరిస్థితులలో రవీంద్రారెడ్డి గారి కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తులు ఉన్నాయి, నిత్యానంద రెడ్డి గారు వాళ్ళకి సపోర్ట్ చేసినారని చెప్పడం జరుగుతుంది. నాకు తెలిసి నిత్యానంద రెడ్డి గారి కంటే పైన రవీంద్రారెడ్డి గారు ఖచ్చితంగా ఉండారని కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఆస్తులన్నీ 200-300 కోట్ల ఆస్తులన్నీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద పెట్టుకొని మీరు నిత్యానంద రెడ్డి గారు ఒక పేరే చెప్తా ఉన్నారు. నిత్యానంద రెడ్డి గారి కంటే పెద్ద తలకాయలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్ రెడ్డి గారు 2 రోజుల పాటు పర్యటనలో ఉన్నారు మన కడప జిల్లాలో. రాష్ట్రంలో ఎక్కడ చనిపోయినా ఎవరైనా వాళ్ళ కార్యకర్తలు కానీ సింపథైజర్స్ కానీ పోయి పరామర్శిస్తున్నారు కదా, ఎందుకు దస్తగిరిని పరామర్శించాల? ఇది వాళ్ళు సమాధానం చెప్పాలా. రవీంద్రారెడ్డి గారు తెలివిగా జగన్ రెడ్డి మా పార్టీకి సంబంధం లేదు, జగన్ రెడ్డికో మీ పార్టీకి సంబంధం, జగన్ రెడ్డిని పక్కన పెట్టండి, మీకుందా లేదా ఆస్తులు మీ పైన ఉన్నాయా లేదా? ఇది జగన్ రెడ్డి గారు కూడా పరామర్శించకపోవడానికి కారణం అదే. ఓపెన్గా వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళ ధనదాహానికి, వీళ్ళు చేసే పనులకు జగన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్లో ఉన్నాం. సతీష్ రెడ్డి గారిని కాంగ్రెస్లో నుంచి గమనిస్తూ వచ్చినాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం, జగన్మోహన్ రెడ్డి గారిని పొగడండి లేదా అవినాష్ రెడ్డి గారిని పొగడండి. మీరు తెలుగుదేశం పార్టీలో ఉండి ఎదిగి అప్పుడున్న పరిస్థితులు మీకు అన్ని విషయాలు తెలిసి ఈరోజు విమర్శిస్తుంటే చాలా దారుణంగా ఉంది. బుద్ధి లేని వ్యాఖ్యలు, నిజంగా పూర్తిగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది.
సతీష్ రెడ్డి గారు, మీరు మీ నాయకుల్ని పొగుడుకోండి, మీ పార్టీని పొగుడుకోండి. మా నాయకుల్ని గతంలో మీరు పనిచేసినప్పుడు ఉండే రిలేషన్తో ఈరోజు మాట్లాడితే నిజంగా వేంపల్లెలో కూడా మీకు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బుద్ధి చెప్పే పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంజాద్ బాషా గారు కానీ, సురేష్ బాబు గారు కానీ రవీంద్రారెడ్డి గారి చేతిలో కీలుబొమ్మలు. వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకోనికి లేదు, ఏదైనా ఒక ఆఫీసర్ చేయనీకి లేదు. ఈయనే హోల్ అండ్ సోల్గా పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాదే పవర్, ఈరోజు జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మేనమామను కాబట్టి నాదే పవర్. కాబట్టి మీరు బీసీలకు ఇచ్చే విలువ, మైనార్టీలకు ఇచ్చే విలువ ఈ కడప జిల్లా ప్రజలందరికీ తెలుసు. వాళ్ళిద్దరినీ అడ్డు పెట్టుకొని ఈరోజు నువ్వు రాజకీయంగా, ఆర్థికంగా ఎన్ని కోట్లు సంపాదించినావో అందరికీ తెలిసిన విషయమే. మేము కూడా ప్రతి విషయం కూలంకుషంగా కడప జిల్లా ప్రజలకు కానీ, కడప టౌన్ ప్రజలకు కానీ, మరి ముఖ్యంగా కమలాపురం ప్రజలకు కానీ పూర్తి స్థాయిలో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, నువ్వు ఎక్కడి నుంచి ఈరోజు బస్సులు నడుపుకొని తాడిపత్రి వాస్తవుడివి కడప టౌన్కి వచ్చి ఇక్కడ సెటిల్ అయి కేవలం రాజశేఖర రెడ్డి గారి బామర్దిగా, జగన్ రెడ్డి మేనమాంగా ఎదిగి రాజకీయంగా డబ్బులు సంపాదించుకొని ఈరోజు నీ ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద అంటే వాళ్ళ బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నావు. రవీంద్రారెడ్డి గారు, ఇది పద్ధతి కాదు. మేము కూడా అన్ని విషయాలు పూర్తి స్థాయిలో పోలీసులకు కూడా నిష్పక్షపాతంగా మేము ఈ ఎంక్వైరీ జరగాలని కూడా మరొకసారి కోరుకుంటున్నాం. అట్లనే కడప పోలీస్ సంబంధించిన స్థలంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల హస్తం ఉంది. ఖచ్చితంగా మేము కూడా ఎస్పీ గారికి ఎంక్వైరీ చేయమని చెప్తాం. ఆ బేకరీ గతంలో వాళ్ళు కబందాస్తాల్లోకి పోయింది, అది చాలా విలువైన ప్రాపర్టీ. ఖచ్చితంగా మేము ఎస్పీ గారికి కూడా దీని మీద కూడా గవర్నమెంట్ ప్రాపర్టీలను కూడా మీరు కబ్జా చేసే పరిస్థితిలో ఉన్నారు, దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎస్పీ గారికి ఎంక్వైరీ చేయమని చెప్తాం మేము. సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించి కేవలం అదేనాటి కుటుంబానికి కప్పం కట్టలేదని మాత్రం అక్కడ ఫ్యాక్టరీ రన్ అవ్వకుండా వేల మంది కార్మికులు కనుక్కుంటున్నారు ఆరోపించారు. అన్న, ఈరోజు సిమెంట్ ఫ్యాక్టరీలలో మేము డైరెక్ట్గా ఈరోజు ఎవరైతే కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉందో, సిఎస్ఆర్ కాలం కింద డెవలప్మెంట్ జరగలేదో, లేకపోతే గతంలో ఎవరైతే బుల్డోజ్ చేసి వాళ్ళ కార్యకర్తలకు ట్రాన్స్పోర్ట్లు కానీ ప్యాకింగ్ ప్లాంట్లు పెట్టుకున్నారో ఈరోజు మా వాళ్లకు కూడా సస్టైనబుల్గా ఈరోజు మార్పులు రావాలని చెప్పి మేము గట్టిగా ఉండే పరిస్థితి మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాం. మేము గట్టిగా ఉన్నాం. మా వాళ్లకు, మా కార్యకర్తలకు, మా నాయకులకు కూడా ఒక జీవనోపాధి కల్పించే విషయంలో మేము గట్టిగా సిమెంట్ ఫ్యాక్టరీల మీద ఉండడం వాస్తవమే. అయితే సిమెంట్ ఫ్యాక్టరీలను ఈరోజు దాల్మియా సెకండ్ ప్లాంట్ పబ్లిక్ హీరింగ్ మార్టిన్యూలోనే జరిగింది. మేము వ్యతిరేకత అయితే పబ్లిక్ హీరింగ్ జరగకూడదు కదా. ఈరోజు సెకండ్ ప్లాంట్ కూడా ఎక్స్పెన్షన్కి వెళ్తుంది. ఈరోజు అల్ట్రాటెక్ వాళ్ళు తీసుకున్నారు, ఈరోజు వాళ్ళు కూడా త్వరలో ఎక్స్పాన్షన్కి పోతున్నారు. ఎక్స్పాన్షన్ ఆపడం అనేది కాదు, మా హక్కులు, మా కార్యకర్తల కోసం ఏదైతే మాకు అవకాశం కావాలనో అది గట్టిగా పోరాడుతున్నాం తప్ప వీళ్ళు చెప్తున్నాను కదా వీళ్ళ మాదిరి కాదు. మీకు సింపుల్గా ఒకటే చెప్తానండి, 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్, మీరు కూడా వాళ్ళని ప్రశ్నించాలి. 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ 2018-19లో మైలవరంలో సోలార్ పార్క్ ఏర్పాటు జరిగింది. 250 మెగావాట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి గ్రిడ్ కనెక్ట్ చేయడం జరిగింది. తర్వాత 750 మెగావాట్లు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 18-20 నెలల్లో 750 పూర్తి చేసి గ్రిడ్ కనెక్ట్ చేయడం జరిగింది. 750 ఎందుకు రాలేదు? 5 ఏళ్ల పాటు ఒక కంకర కానీ మట్టి కానీ తీసి చేయలేదు. కడప డెవలప్మెంట్ మీద ఎవరు ఈరోజు పూర్తి స్థాయిలో కమిట్మెంట్గా పనిచేస్తున్నారు? కొప్పర్తిలో ఈరోజు 2000 కోట్లు ఫండ్ను రిలీజ్ చేసి డెవలప్మెంట్కి తీసుకొని వస్తున్నారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కేవలం వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నాం, అభివృద్ధి బాగా జరుగుతుంది కడప జిల్లాలో. మరీ ముఖ్యంగా జమ్నవాడుగులో గ్రామీణ ఉపాధి పనులు కానీ, సోలార్ కానీ, సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ ఒక ముందడుగు వేసి మేము ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కొన్ని విషయాలలో గట్టిగా ఉన్నాం. దాంతో మేము స్ట్రైట్ ఫార్వర్డ్గానే చెప్తున్నాం. దాంతో మేము గట్టిగానే ఉన్నాం. మా కార్యకర్తలకు, మా నాయకులకు కూడా అవకాశాలు కల్పించాలనేది మేము ప్రధాన డిమాండ్.